ఏంట్రా మందు బాటిల్కి పూజ చేస్తున్నావేంటి? ఏం లేదురా, ఈరోజు బోనాలు దావద్దు కదా, అయితే అందుకే పూజ చేస్తున్నా. అంటే పూజ చేస్తే అవుతారా మందు? ఇది లేటెస్ట్ ఫ్యాషన్. ఓహో, మరి మందు ఉంది, మటన్ ఏదిరా? మటన్ మార్నింగ్ మందు, ఈవినింగ్ మటన్. అంటే నీ మటన్ కోసం ఈవినింగ్ వరకు వెయిట్ చేయాలనా? మరి ఓహో సర్లే, దీంతోటే అడ్జస్ట్ చేసుకుంటా. నాకు కూడా ఒక పెగ్గు పోయి. సరే చేసుకుంటురా. అరే చేసి కాదురా, ముందు పూజ అయ్యి, ఇదేం పూజ గోలరా ఆ బాబు? తర్వాత పెగ్గొట్టు. ఇది కరెక్ట్, కొట్టు. ఓకే, ఇక పెగ్గొట్టు. అబ్బా ఎన్ని రోజులైందిరా, నాలుగే మొత్తం చప్పచప్పగా ఉండే. ఇప్పుడు రుచి తలిగింది. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మరి మందంటే ఏమనుకున్నావు? నీకు పాలు వచ్చిందావరా? పాలు ఇప్పుడు ఏడొస్తుందిరా? సాయంత్రం వస్తుంది. ఏడరా బాబు, మేకని తీసుకుపోవాలి, పోచమ్మ దగ్గరకు పోవాలా, జడత కట్టాలా, జడ తీయాలా, అప్పుడు మన ఇంటికి పాలు రావాలా. ఏమరా గణేష్, మందు పట్టు బాగా జోరుగా నడుస్తుంది. అంటే అది నా చూడే మనోడు. పార్టీ అన్నావు, ఫోన్ చేసినావు, మేము వచ్చేదాకా కాకపోతే కుంప మునుగుతుండేనారా? దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. నేను ఆగుతా అనుకుంటున్నా, కానీ ఈ మందు ఆగనంటుంది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? నాకు కూడా క్లాస్ ఇప్పుడే కానీ మాకు పెగ్గు, రెండు పెగ్గులా ఫస్ట్ పెగ్ ఇప్పుడే. ఏమో నాకు డౌట్ రా బాయ్. నీకంటే ఇగో బాటిలే సగం అయింది. జస్ట్ ఇది ఒక ఫస్ట్ పెగ్గే. చూసారా బాబాయ్, అందుకోసం ముందే కొట్టేసా మీరు రాకముందు. సరే మీరు బాధపడకండి. చూర్రా మామ, బాధపడతాం అంటుండు. అయినా మామా స్టార్ట్ చేసి కొట్టరా ఒక పెగ్గు పోయి మరి. నీకంటే ఎక్కనా, ఇది అయిపోయినాక ఇంకోటి తెప్పిద్దాం. ఇక పట్ గ్లాస్ పట్. వెరీ గుడ్. ఇక పోయి అలా కూడా పోయి. పోస్తున్నా కదా. ఇక అరే, ఇక్కడ మనం ఎంజాయ్ చేయడానికి వచ్చినాం, చెయ్యండి రా ఎంజాయ్. ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? అరే ఆవురా, ఒక పెగ్గు కొడతా అప్పుడు చెప్తాను నీకు. బోనాల పండుగ వస్తే ఎంతో మందికి లాభం రా. ముందు మేకలు అమ్మేటోడికి, మటన్ కొట్టేటోడికి, మటన్ అండేటోడికి, కిరాణా షాపోడికి, మందు షాపోడికి కూడా లాభమే. ఆఖరికి పోచమ్మ తల్లి గుడికి కూడా లాభమే. ఎట్లరా? హుండీలో పైసలు పడతాయి కదా, అవునా కాదా? ఓర్ని తెలివి తగలయ్యా. ఓరే, ఈరోజు మటన్ తొందరగా వస్తుందా అవరా? మందు బాబులం మేము, మందు బాబులం. మందు తీసి కింద పోస్తున్నావు ఏంద్రా ఎదవా? అరే భూమికి వస్తున్నారా? భూమికి మందు కాదురా పోసేది, నీళ్లు పోయండి, మొక్కలు పెరుగుతాయి, చెట్లు అవుతాయి, ఆక్సిజన్ వస్తుంది, మనం అంతా ప్రశాంతంగా ఉండొచ్చు, ప్రపంచం అంతా పచ్చగా ఉంటదిరా. ఏమంటావురా? కరెక్టే, లేకపోతే మనం ఫ్యూచర్లో ఆక్సిజన్ కొనుక్కోవాల్సి వస్తుంది రో. ఇది కరెక్ట్. వీడికి అర్థమైంది. సరేరా మామ, సరే కరెక్ట్ రా. ఏం చెప్పిండ్రా? చెట్లు నాటండి, పెంచండి, కానీ నరకేయకండి. ఒరే, ఈ పోచమ్మ తల్లి కూడా మన వేప చెట్టు కిందనే ఉన్నది. ఆ తల్లి చల్లని గాలి పీల్చుకుంటూ, తల్లి చల్లగుండి మనల్ని చల్లగా చూసుకుంటూ మనం అడిగిన కోరికలన్నీ తీరుస్తుంది. అరే, ఆఖరకు ఈరోజు బోనాల పండుగ రోజు మేకకు మెడకు కట్టేటి యాప కొమ్మలు కూడా చెట్లే. ఇప్పటికైనా మనం మంచికో మొక్క నాటుదాం రా అందరం.
సరే మామ డన్. ఓకే. ఇది కరెక్ట్ రా. మొక్కల్ని నాటుదాం, వాటిని పెంచుదాం, కాపాడుదాం. రేయ్ మరి ఇవన్నీ చెప్తున్నారా, మంది తాగుతా మంచిదేనారా? మంచిది కాదురా. అరే ఈ మందు మీద ఎంతమంది జీవనోపాధి పొందుతున్నారో నీకు తెలుసా? మందు తయారు చేసేది గవర్నమెంటే, అమ్మేది గవర్నమెంటే. నువ్వు తాగిన తర్వాత రోడ్ మీద పోయితే ఫైన్ వేసేది కూడా గవర్నమెంటే. నీకు తెలుసా? ఏం తెలుసు నాకు ఇది. నీకు తెలుసా? ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఆఖరికి మందు తాగుతున్న మనకు కూడా లాభమే. మామ నేను పోతున్నా. పోతుండ్రా. ఓకే బాయ్. బాయ్. నేను కూడా వస్తున్నా. నువ్వు కూడా అవుతావు. పోతాను. ఇగో బాయ్.